గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యమాక్షభిర్చిత్రాః స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృతస్రవాः స్వస్తి నపూషా విశ్వవేదాः స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః స్వస్తి నో బృహస్పతి ధాతు శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలి అనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవనించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తంలో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాలు ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పితే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా,
మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా ఆరావాలి కుంకుమలు కానీ లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన శ్రీచక్ర అర్చన కుంకుమలు కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. తదుపరి కర్కాటక రాశి వారు మార్చి 7వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా కుజరాహుయుక్తం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అనిపించుకుంటారు. సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా జనరేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక ప్రణాళిక ఖచ్చితత్వంగా ఏర్పడుతుంది. ఇంతకుముందు చేసినటువంటి తప్పుని మరొక్కసారి చేయడానికి ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు. ఇంత ఖర్చు పెట్టాలి అని ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అంతలోనే మీ ఆర్థిక ప్రణాళికను పూర్తి చేస్తారు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుంటుంటారు. పైగా ఇన్ని రోజులుగా మీ యొక్క మాట ఏదైతే ఎవరైతే తోసిపుచ్చారో వారే మళ్ళా నువ్వు చెప్పింది ఖచ్చితం, నీ మాటకి నేను గౌరవిస్తున్నాను, నువ్వు ఎలాగంటే అలాగే అని చెప్పి మీ మాటకి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. పైగా రాజకీయ నాయకుల్లో ఉన్నవారికి ఏప్రిల్ నెల కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మార్చిలో జనాల్లో ఆదరణ తగ్గుతుంది. ఏప్రిల్లో క్యాడర్ మిమ్మల్ని గుర్తించి ఇతన్ని పరీక్షించాలి అని చెప్పి ఒక బాధ్యత మీకు అప్పచెప్పడం, ఆ బాధ్యతను పూర్తి చేయడం, దానివల్ల క్యాడర్లో మీరు శభాష్ అనిపించుకోవడం, మీకంటూ క్యాడర్ ఒక గుర్తింపు రావడం అనేటువంటిది ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మే 4 మధ్యలో జరుగుతుంది. పైగా కుజరాహుయుక్తం ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పుకోవాలి. అవకాశం మీకు వచ్చినా కూడా అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులు అనుకూలించవు. దీనివల్ల చిన్న చిన్న తప్పిదాల వల్ల అనవసరంగా నిన్ను నమ్మి నీకు ఒక అవకాశం ఇప్పించాను అని చెప్పి మీరు నేలాప నిందలు పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. మార్చి 20వ తారీఖు నుంచి కూడా ఈ కర్కాటక రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించవచ్చు. అది కూడా ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో వరకే అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టుకోండి. వచ్చేటువంటి మే 4 తర్వాత అవి మీకు లాభదాయకమైన ఫలితాలు ఇస్తాయి. వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నవారు వచ్చే మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మధ్యలో వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అందులో కూడా ఈ బైక్ రిపేరింగ్ షాప్స్ అని కానీ, టైర్లు కానీ, అదేవిధంగా బట్టల పరిశ్రమలు కానీ, ఆడవారి చర్మ సౌందర్యానికి సంబంధించినవి కానీ, ఈ 4 రంగాలు కర్కాటక రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి, ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకుంటారు. ఆనందదాయకంగా ఉంటారు. ఇన్ని రోజులకి నా కష్టానికి ఫలితం దక్కింది అని చక్కగా ఆనందపడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విందు వినోదాల్లో తక్కువగా పాల్గొంటారు. సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, చక్కగా ఎప్పుడూ చూడనటువంటి నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఆధ్యాత్మికం వైపు కాస్త ఒరవడి సాగుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా తలపోటు రావడం, లంగ్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. నిత్యము కూడా వేడి నీటిని స్వీకరిస్తూ ఉండడం కర్కాటక రాశి వారు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడం, తులసి అర్చన చేయడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. నిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.